Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 28, verse 12. నేటి దినం మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord shall open unto thee his good treasure, the heaven to give the rain. యెహోవా ఆకాశమును తెరిచి తన మంచి ధననిధిని ఇచ్చును. We can see in the first 14 verses of this chapter how God promises to bless his people if they obey his commands. ఈ అధ్యాయంలోని మొదటి 14 వచనాల్లో ఒకవేళ దేవుని ఆజ్ఞలకి ప్రజలు విధేయులైతే వారికి వచ్చే ఆశీర్వాదాలు దీవెనల గురించి రాసినారు. God had spelled out these blessings through his servant and the lawgiver Moses. దేవుడు ఈ ఆశీర్వాదాలని తన సేవకుడైన మోషే ద్వారా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి మోషే ద్వారా పలికించినాడు. Many more blessings may have been there, but as a foretaste, a few are recorded. ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు ఉండొచ్చు కానీ కొంచెం ముందు రుచిగా కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పినాడు. Because it is written in 1 Corinthians 2:9. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 రాయబడింది. But as it is written, I hath not seen, nor ear heard, neither have entered into the heart of man the things which God hath prepared for them that love him. నిన్ను గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. In today's promise, God is promising to open upon us his good treasure. నేటి దిన మన ధ్యానం కొరకు ఈ వాగ్దానంలో దేవుడు మన కొరకైన మంచి ధననిధిని తెరుస్తాడంట. Then a question comes. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది కదా, What are the treasures of God? దేవుని యొక్క ధననిధి ఏమిటి? Undoubtedly, earth, sky and the whole creation are his and his only. నిస్సందేహంగా భూమి, ఆకాశము, సర్వ సృష్టి అంత యావత్ సృష్టి యావత్తు ఆయనదే, ఆయనకు చెందినదే. But here Moses is specifically talking about his treasury. అయితే ఇక్కడ మోషే నిర్దిష్టంగా ధననిధిని గురించి మాట్లాడుతున్నాడు. Let us try to explore the scriptures to understand what this is. ఇది ఈ ధననిధి ఏమిటో అర్థం చేసుకునే దాని కొరకై ఈ భాగాన్ని మనం ఇంకా కొంచెం వివరణాత్మకంగా చూద్దాం. In Psalm 135 verse 7. 135వ కీర్తన 7వ వచనంలో Do you know what David is telling? దావీదు ఏమంటున్నాడు తెలుసా? Carefully here. మీరు జాగ్రత్తగా వినండి. He causeth the vapors to ascend from the ends of the earth. He maketh lightnings for the rain. He bringeth the wind out of his treasuries. భూది గంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలుదేరజేయును. Jeremiah also acknowledges the same in Jeremiah 13:10. ఇర్మియా కూడా 13వ అధ్యాయం 10వ వచనంలో ఆ విషయాల గురించి ఆయన చెప్తున్నాడు. Even in Jeremiah 51:16. ఇర్మియా గ్రంథం 51:16లో కూడా చెప్తున్నాడు. What he is writing? ఏమని రాస్తున్నాడు? See in 13:10. 13వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. When he uttereth his voice, there is a multitude of waters in the heavens, and causeth the vapors to ascend from the ends of the earth. He maketh the lightnings with rain, and bringeth forth the wind out of his treasuries. Even 51:16 also. మరి 51వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూస్తాము. 51:16. 51వ అధ్యాయము 16వ వచనం. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలో నుండి గాలిని రావించును. Even in the book of Job, యోబు గ్రంథములో కూడా God questions Job in 38:22. 38వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు యోబును ప్రశ్నిస్తున్నాడు. We are seeing what are the treasuries of God. దేవుని యొక్క ధననిధులు ఏమిటి, ఇది మనం చూస్తున్నాం. So 38:22. 38వ అధ్యాయము 22వ వచనం. Hast thou entered into the treasuries of the snow, or hast thou seen the treasures of the hail? నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా, వడగండ్ల నిధులను నీవు చూచితివా. So from all these verses we can easily understand that heaven is his treasury. ఈ వచనాలన్నిటి నుండి మనకి ఏం అర్థమవుతుంది? ఆకాశము దేవుని ధననిధి, And it is the storehouse, and the blessings from that storehouse are rain, snow, hail and wind, etc. ఆ నిధిలో నుండే ఆయన వర్షము, గాలి, వడగండ్లు అవన్నీ కూడా అక్కడ నుండి కురిపిస్తాడు. The Canaanites believed that their fertility god Baal sent rain from the heavens. కనానీయుల యొక్క నమ్మిక ఏమిటిదంటే ఆకాశము నుండి వచ్చేటువంటి ఆ వర్షము, Their fertility god Baal. వారికి మరి ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి
దేవుడు దేవత బయలుదేవత అని నమ్ముతారు వాళ్ళు. And he sent rain. He is the rain god. Is the, అంటే వాళ్ళు ఆయనే ఈ వర్ష దేవుడు, ఆయనే వర్షాన్ని పంపిస్తున్నాడు అని వాళ్ళు నమ్ముతారు. that is the Canaanites. అదే కనానీయులు. But the Hebrews knew that the Lord gives rain. ఆయన హెబ్రీయులకు తెలిసింది ఏమిటి? దేవుడు వర్షాన్ని కురిపించేవాడు. Lord is the absolute Lord over his creation. దేవుడే తన సృష్టి అంతటిపైన ఆయన ప్రభు అయి ఉన్నాడు. Have you ever wondered how these natural elements are a blessing to us? చూడండి, ఇవన్నీ ప్రకృతి పరమైనటువంటి ఈ సంగతులు ఎంతగా మనకి ఆశీర్వాదకరమైన ఎప్పుడైనా మీరు ఆశ్చర్యపోయారా? Air, గాలి, water. నీళ్లు. We know God is all wise. దేవుడు అనంత జ్ఞాని అని మనకు తెలుసు. He knows our physics and chemistry. చూడండి, ఆయన మనకున్నటువంటి భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం అన్ని ఎరిగి He ఉన్నాడు. knows our zoology and geology. కాబట్టి ఆయన జంతు శాస్త్రం, జీవశాస్త్రం అన్ని తెలుసు ఆయనకి. He knew all our subjects more than what we know. మనకి తెలిసిన వాటి అన్నిటికన్నా భూగర్భ శాస్త్రం కానీ అన్ని ఆయనకు తెలుసు. His wisdom cannot be estimated. ఆయన యొక్క జ్ఞానం శోధింప శక్యం కాదు. Let us see how these elements are a blessing to us from the scientific point of view. మరి ఇవన్నీ కూడా మనకి శాస్త్రీయ పరంగా ఎట్లా వాస్తవమైనవి కూడా మనం చూద్దాం. Carefully, you have to hear. మీరు జాగ్రత్తగా వినాలి. Now take the lightnings. మరి ఇప్పుడు మెరుపులు చూడండి. Psalmist says in 97:4. 97వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, What he is writing? ఏమని రాస్తున్నాడు? Psalm 97, 97వ కీర్తన verse 4. 4వ వచనం. His lightnings enlightened the world. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి. Lightning speaks of creator's might. మెరుపులు అంటే సృష్టికర్త యొక్క ఆ బలము, శౌర్యాన్ని చూపిస్తా What ఉన్నాయి. does it mean? దాని అర్థం When ఏమిటి? the lightning comes, the light comes means మెరుపులు వస్తున్నప్పుడు వెలుగు వస్తుందంటే tremendous power is released when lightning strikes the earth. ఎప్పుడైతే ఆ ఒక మెరుపు భూమి మీదకి వస్తుందో అందులో నుండి ఒక విస్తారమైనటువంటి ఆ వెలుగు విడుదలవుతుంది. How many tubelets you keep to meet the light of that lightning? ఆ మెరుపుకు వచ్చే వెలుగుతో నువ్వు ఎన్ని ట్యూబ్ లైట్లు పెడితే ఆ వెలుగును సమానం చేయగలవు? No. లేదు, ఏది చేయలేవు. See why the lightning? ఎందుకని ఆ మెరుపులు? So today lightnings strike the earth. Do you know how many times? ఈ రోజు ఆ మెరుపులు భూమి మీదకి వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి తెలుసా? Many things you cannot see. చాలా విషయాలు మనం Oh, we చూడలేము. talk so lightly about God. దేవుడి గురించి చాలా చులకనగా మాట్లాడుతుంటాం. Some foolish fellows say, వాడు బుద్ధిహీనుడు అన్నాడు, "Arey, show me God, I will believe." దేవుడా చూపించి దేవుణ్ణి నేను నమ్ముతానంటాడు. This fellow, whether he believes or not, what happens? వీడు నమ్మితే ఏమి, నమ్మకపోతే ఏమంట? He wants see the pride of man, blindness of మనిషి యొక్క అహంకారము, గర్వం చూడని ఎంత అంధత్వంలో ఉన్నారు. God made the creation like that. దేవుడు ఈ సృష్టిని ఎట్లా చేసినాడంటే Scientists know it. ఇది శాస్త్రవేత్తలకు తెలుసు. Per second, 100 lightnings. ఒక్క సెకండ్ కి 100 మెరుపులు వస్తున్నాయి. Today, lightnings strike the earth at a rate of 100 lightnings per second. ఈ రోజు మనం చూస్తున్నాము ఈ భూమి మీదకి ఒక సెకండ్ కి 100 మెరుపులు వస్తున్నాయి. Why? ఎందుకు? Why God arranged like that? ఎందుకు అట్లా ఏర్పాటు I చేసినాడు? am talking to the chemists. ఇప్పుడు నేను ఈ రసాయన శాస్త్రజ్ఞులైన వారితో మాట్లాడుతున్నాను. Lightning adds nitrogen in the air. చూడండి, ఈ మెరుపు వలన గాలిలో నైట్రోజన్ అనేది ఉత్పత్తి అవుతుంది. The nitrogen will be released. నైట్రోజన్ అక్కడ ఉత్పత్తి విడుదలవుతుంది. And the rain brings that nitrogen to the soil. ఇప్పుడు ఆ వర్షము ఆ నైట్రోజన్ ని భూమి మీదకి, మట్టిలోనికి తీసుకొస్తుంది. And the soil will become fertile and support our agricultural crops. ఈ భూమి, ఈ మట్టి మన పంటలు పండేదాని కొరకు అది దానికి బలమునిస్తుంది. And foolish fellow says, show me God. బుద్ధిహీనుడు అంటాడు, దేవుడా చూపించి నాకు అంటాడు. You do not know about lightning, you do not know about nitrogen, and you want God to నీకు come before you. మెరుపు గురించే తెలియదు, నైట్రోజన్ గురించి తెలియదు, ఇప్పుడు దేవుడిని చూపించి అంటావు. One more thing we will see. ఇంకో విషయాన్ని మనం These చూద్దాం. are all the treasures of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క నిధులు ఇవి. We will see storms. మనము తుఫాన్లు చూస్తున్నాం. One thunderstorm can provide millions of gallons of water. ఒక్క తుఫాన్ వచ్చిందంటే మరి కొన్ని లక్షల కొలది గ్యాలన్ల నీటిని విడుదల చేస్తుంది. Some scientists calculated and found that మరి కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి వాళ్ళు తెలుసుకున్న సంగతి, there are 16 million storms. 16 million means 1,60,00,000. అంటే 1,60,00,000 తుఫానులు అంట. Big or small per every year. చిన్నవో పెద్దవో సంవత్సరానికి 1,60,00,000 తుఫాన్లు వస్తాయి. You may be knowing about the big storms that comes in Bay of Bengal
or in the Florida in America. బంగాళాఖాతంలో గాని అమెరికాలో ఫ్లోరిడాలో గాని వచ్చిన పెద్ద పెద్ద తుఫాన్ల గురించి బహుశా మీరు వినుంటారు. I'm not telling stories. నేనేం కథలు చెప్పడం This లేదు. is what the scientists said. ఇది శాస్త్రవేత్తలు చెప్పిన మాట. Thunderstorms are maintaining our hydrological cycles. ఈ తుఫానులు రావడం వలన నీటి యొక్క ఆ క్రమము వలయం. ఆ వలయము ఆ క్రమమును క్రమబద్ధీకరిస్తా ఉంటుందంట. One great scientist, Roger Auckland, ఒక గొప్ప శాస్త్రవేత్త రోజర్ ఆక్లాండ్ అనే in అతను his book The Evidence of Creation, ఎవిడెన్స్ ఆఫ్ క్రియేషన్ సృష్టికి రుజువులు అనే పుస్తకంలో he రాసినాడు. mentions all these truths. ఈ సత్యాలన్నీ అందులో ప్రస్తావించాడు. We stand in awe when we hear these truths. ఈ సత్యాలన్నీ కూడా వింటున్నప్పుడు ఆశ్చర్యపోతాం మనం. If you study water, మీరు నీటిని గురించి జలముల గురించి మీరు చదివితే we all know water is indispensable to our life. It is a must. నీళ్లు అనేవి మన జీవితానికి తప్పనిసరి You may అవసరమైనటువంటి be a human being, you may be an animal, you may be a plant also. మనుషులు కావచ్చు, జంతువులే కావచ్చు, మొక్కలు చెట్లకైనా గాని. But కానీ no one knows where it is coming from. ఈ నీరు అనేది అసలు ఇది ఎక్కడి నుండి వస్తుంది ఇది తెలియదు ఎవరికి. But what the Bible is telling? బైబిల్ ఏమని చెప్తుంది? It is coming from the treasuries of God. ఇవన్నీ దేవుని యొక్క ధననిధిలో నుండి వస్తున్నాయి. Water is an excellent solvent. It solves and things will be diluted in that. నీరు అనేది చూడండి అందులో వస్తువులు పదార్థాలు ఎంతో సులువైన విధానంలో కరిగిపోయేటువంటి And గుణం దానికి. water is a good coolant. అంతేకాదు ఈ నీళ్లు అనేవి అది చల్లపరిచేటువంటిది. Water is a transporter. If you see the rivers and seas, నీళ్లను మనం చూస్తే అవి రవాణాకి ఉపయోగపడేవిగా. మీరు నదులు సముద్రాలు చూస్తే all the creatures, whether they are insects or birds, సృష్టించబడేవన్నీ కూడా అవి పక్షులే కావచ్చు, లేకపోతే పురుగులైనా కావచ్చు, or they may be fishes or animals. లేదా అవి చేపలు గాని జంతువులు కావచ్చు. You and I, నీవు నేను we all need water for our existence. మనందరం బ్రతకడానికి నీళ్లు కావాలి. David writes in Psalm 147. 147వ కీర్తనలో దావీదు రాస్తున్న మాట. We better read these verses. ఈ వచనాలు మనం చదివితేనే మంచిది. All the scientific inventions, they are based on the word of God. శాస్త్రీయపరమైనటువంటివి వాళ్ళు ఏవైతే కనిపెట్టినారో అవన్నీ కూడా దేవుని వాక్యం ఆధారం చేసుకొని What David is writing in Psalm 147, 147వ కీర్తనలో చూడండి దావీదు ఏమని రాస్తున్నాడు. 16, 17 and 18. 16, 17, 18. He giveth snow like wool, he scattereth the hoarfrost like ashes, he casteth forth his ice like morsels. Who can stand before his cold? He sendeth out his word and melteth them. He causeth his wind to blow and the waters to flow. గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసిరజేయగా నీళ్లు ప్రవహించును. What a scientific revelation to a shepherd boy who turned as a king. ఒక గొర్రెలను కాచుకునేవాడు, గొర్రెల కాపరిగా ఉన్నవాడు, రాజుగా ఆ తర్వాత కాలంలో అయిన వాడికి దేవుడు ఎంతటి శాస్త్రీయమైనటువంటి ఈ గ్రహింపునిచ్చాడు చూడండి. About water is writing. నీళ్లను గురించి ఆయన గొర్రెలను కాచుకునేవాడు రాసినాడు. Wind blowing and water flowing. గాలి విసురుట నీళ్లు ప్రవహించుట అది రాస్తున్నాడు ఆయన. Scientist has not written that. ఇది రాసింది ఎవరో శాస్త్రవేత్త కాదు, Shepherd boy. ఒక గొర్రెలను కాసుకునేవాడు. Oh, brothers and sisters. సహోదరి సహోదరులారా, One more thing we will see and close. మరొక విషయాన్ని మనం చూసి ముగించుకుందాం. Let us see the snow. మనం మంచుని గురించి హిమము గురించి మనం ఆలోచన The చేద్దాం. treasures of snow. ఈ హిమము యొక్క నిధులు They are in the form of hexagonal crystals, that is 6-faced crystals. ఇవి 6 కోణాల్లో ఉండేటువంటి ఆ కణములు, మంచు కణాలు. They reach the earth as snowflakes. అవి ఆ మంచు రేకుల్లాగా భూమి మీదకి వస్తుంటాయి. Man-made snow won't have these beautiful chemical structures. మరి ఇప్పుడు మనుషుడు తయారు చేసినటువంటి హిమము కూడా ఉంది. దీనికి ఇంత అందమైనటువంటి ఆ నిర్మాణం వాటి రూపం దానికి ఉండదు. We know the ice is manufactured in some ice factory. మన ఐస్ గడ్డలు తయారు చేస్తారు, ఐస్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు This కదా. beauty will not be there for that. దీనికి ఉన్నటువంటి ఈ సౌందర్యము, ఈ గుణం, ఈ లక్షణాలు వాటికి ఉండవు. In each snowflake, millions of water molecules are there. ప్రతి మంచు రేకు కూడా కొన్ని కోట్ల కొలది ఆ నీటి కణాలు అందులో ఉంటున్నాయి. You know one thing? ఒక విషయం మీకు తెలుసా? Each snowflake is unique in its nature. చూడండి, ప్రతి మంచు కణము కూడా దాని నైజము అది ఎంతో అసమానమైనదిగా ఉంటుంది. No two snowflakes are alike in shape. ఎక్కడ కూడా 2 మంచు కణాలు మన దగ్గర పెడితే ఒక రీతిగా ఉండవు మంచు రేకులు. How many crores of
snowflakes. ఎన్ని కోట్ల కొలది ఈ మంచు రేకులు ఉన్నాయి కదా. We can see many more such things which God gives to his obedient children. ఇలాంటి ఇంకా అనేకమైనవి మనం చూడొచ్చు. దేవుడు తనకు విధేయులైన పిల్లలకి ఇస్తాడు ఆయన. That's why the heavens treasures cannot be exhausted, they cannot be emptied. అందుకనే ఆకాశంలో ఉన్నటువంటి ఆ ధననిధి ఎన్నటికీ తరిగిపోనిది, ఎప్పుడు ఖాళీ అయిపోదు. What a great God we have who can supply all our needs from his treasuries. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. మన అవసరాలన్నిటి కొరకై ఆయన ధననిధిలో నుండి మనకిస్తున్నాడు ఆయన. Another mystery is that God stores the natural elements as ammunition against his enemies. ఇక్కడ మరొక మర్మం ఏమిటంటే దేవుడు తన శత్రువుల పైన ఉపయోగించే దాని కొరకు ఆయుధగారము, ధనాగారం ఆయన దగ్గర ఉంది. నిధులు ఉన్నాయి. God uses these things. ఆ నిధిలో నుండి వీటిని ఆయన ఆయుధంలాగా వాడుకుంటున్నాడు. When we read Joshua 10:11, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతాం. Isaiah 28:2, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. suddenly God will send a wind. అకస్మాత్తుగా దేవుడు గాలిని విసర్జిస్తాడు. And what happened to the Pharaoh's army? ఫరో సైన్యానికి ఏమైంది? See, God will send to fight against the enemies the natural elements. దేవుడు శత్రువుతో యుద్ధం చేయడానికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ విషయాలను పంపించాడు ఆయన. Sometimes he sends wind, sometimes he sends water, sometimes he sends fire. కొన్నిసార్లు మన గాలిని విసర్జిస్తాడు, కొన్నిసార్లు నీళ్ళని ప్రవహింపజేస్తాడు, కొన్నిసార్లు అగ్ని కురిపిస్తున్నాడు. Not knowing all these things, foolish people, show God, then I believe. ఇవన్నీ తెలవక బుద్ధిహీనులు ఏమంటారు, దేవుడా చూపించి ఎక్కడున్నాడు, అప్పుడు You నేను do నమ్ముతా. not know about one water particle. ఒక నీటి బిందువు గురించే నీకు తెలియదు. You do not know about the lightning or thunder, why they are coming. ఒక మెరుపు, ఒక ఉరుము ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదే తెలియదు నీకు. But what you say? మరి నువ్వేమంటావు? What are you thinking of me? ఏమనుకున్నావు నన్ను? What we can think of. ఏమనుకోవాలి నిన్ను చూసినప్పుడు? So brothers and sisters, సహోదరి సహోదరులారా, God is truly great. నిజంగా దేవుడు గొప్పవాడే. Such a great God gave his life to save you from your sin. అంత మహా గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాపము నా పాపం రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టినాడు. This morning the main question ఈ is, ఉదయకాలం ప్రధానమైన ప్రశ్న, has such a great, rich and loving God became your savior and God? అంత గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు నీకు దేవుడు అయినాడా? If not, accept him as your savior today and enjoy all his provisions freely. లేకపోతే ఈ రోజు ఆయన రక్షకుడుగాను అంగీకరించి ఆయన ఇచ్చే సదుపాయాలు అన్ని కూడా ఉచితంగా అనుగ్రహించే ఆ సదుపాయాలని ఆనందిస్తావు. If you are already saved, ఒకవేళ ఇప్పటికే నువ్వు రక్షించబడి ఉంటే thank the Lord for his wonderful provisions. ఆయనకు అద్భుతమైనటువంటి సదుపాయాలకై దేవునికి కృతజ్ఞత చెల్లించు. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God. కృపగల మా దేవా, Lord, we thank you. How great are thou. దేవా నువ్వు ఎంత గొప్పవాడో నీకు వందనాలు చెల్లిస్తాను. Even to describe thy greatness, O Lord, our wisdom is not sufficient. నీ గొప్పతనాన్ని వర్ణించడానికి మాకున్న జ్ఞానమే సరిపోదు. When we see the snowflakes, దేవా ఆ మంచు రేకుల్ని చూస్తే crores, millions, countless flakes. కోట్లాది కోట్ల కొలది ప్రభు లెక్కింప శక్యం కాని No two flakes are alike. ఎక్కడ కూడా ప్రభు రెండు మంచు రేకులు ఒక రీతిగా లేవు. In their shape వాటి యొక్క ఆకారంలో or in కానీ, their formation. అవి రూపించబడిన విధానం గాని, O Lord, as we see from the history, ప్రభా చరిత్రలో నుండి చూసినప్పుడు more than 4,500 crores are born in this world, right from Adam till today approximately. 4500 కోట్ల ప్రజలు ఆదాం మొదలుకొని ఇప్పటివరకు ఇంచుమించుగా అంతమంది పుట్టినారు. No two are alike. ఎక్కడ కూడా ఇద్దరు ఒక రీతిగా ఉండరు. No two thumb impressions are alike. రెండు వేలి ముద్రలు కూడా ఎక్కడ ఒకటిగా No ఉండవు. two DNAs are alike. ప్రభా ఒక రెండు డిఎన్ఏలు కూడా సమానంగా ఉండవు. No two iris in their eyes are alike. ఓ ప్రభా రెండు కనుగుడ్లు కూడా ఒక రీతిగా ఉండవు. Oh, what a great God art thou. దేవా, ఎంత గొప్ప దేవుడో నీవు. How many times foolishly we belittle you, we ignore you, we neglect you. ఎన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రభా మిమ్మల్ని మేము అలక్ష్యం చేస్తాం, నిర్లక్ష్యం చేస్తుంటాం, చిన్న చులకనగా భావిస్తాం. Speak to our dear ones, whether they are educated or uneducated, O Lord, these truths, O Lord, in a detailed way to them. మా ప్రియులైన వారు చదువుకోలేకపోయినా కానీ ఈ సంగతులను వివరంగా ప్రభా వారికి బోధించండి. God is great. దేవుడు గొప్పవాడు. Thank you, O Lord, for becoming our savior by laying down thy life for దేవా, us. నీ ప్రాణం మా కొరకు అర్పించి మాకు రక్షకుడు అయినందుకే వందనాలు Help చెల్లిస్తున్నాం. us to follow thee all the days of our life. మా జీవిత కాలం అంతా కూడా నిన్నే వెంబడించి వారంగా We have seen about your treasuries which cannot be exhausted. They cannot be emptied. ఎన్నటికి తరిగిపోని ఖాళీ కానిటువంటి మీ ధననిధులు ఏమిటియో మేము చూసినాం. Falling prostrate, O Lord, in thy
presence before thy feet, we worship you. ఓ దేవా, నీ సన్నిధిలో నీ పాదం చెంద సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Help us to meditate on these things. దేవా, ఈ సంగతులను మేము ధ్యానం చేయటకు Even సహాయం చేయండి. each leaf is different. ప్రభా, ఒక్కొక్క ఆకు కూడా ప్రభా వేరుగానే Each ఉంటుంది. flower is different. ఒక్కొక్క పువ్వు కూడా వేరుగా Each ఉంటుంది. insect is different. ఒక్కొక్క పురుగు ప్రభా వేరుగా Their ఉంటుంది. understanding, wisdom is different. వాటికి గ్రహించే శక్తి, జ్ఞానం వేరుగా ఉంటుంది. Crores of types of fishes, each one is different. కోట్ల కొలది ప్రభా చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి, అవన్నీ వేరుగా ఉన్నాయి. What can we say to you? దేవా, మరి ఏం చెప్పగలం మేము? We falling prostrate, we worship you. సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. దేవా. Help us to be in the worshipful attitude, not only today, all the days of our life. ప్రభా, మేము ఆరాధన వైఖరిలో ఈ దినం మాత్రమే జీవితకాలం అంతా కూడా ఆరాధన వైఖరితో ఉండినట్లు చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.